అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బులు చాలా అత్యవసరం. అవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అని 4 విధాలుగా ఉంటాయి. అవి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. ప్రజెంట్ టెన్స్ వెర్బ్ 1, పాస్ట్ టెన్స్ వెర్బ్ 2, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ 3, ప్రజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ 4. డూ అంటే చేయుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. డూ అంటే చేయుట. దానికి డిడ్, డన్, డూయింగ్ అనేటటువంటి వెర్బులు V2, V3, V4లుగా వస్తాయి. నెక్స్ట్ గో, వెళ్ళుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. వెంట్, గాన్, గోయింగ్. తర్వాత కమ్ అంటే వచ్చుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. కేమ్, కమ్, కమింగ్. సీ అంటే చూచుట. దానికి సా, సీన్, సీయింగ్. లుక్ అంటే చూచుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. లుక్డ్, లుక్డ్, లుకింగ్. వాచ్ అంటే చూచుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. వాచ్డ్, వాచ్డ్, వాచింగ్. తర్వాత హియర్ అంటే వినుట. దానికి హియర్డ్, హియర్డ్, హియరింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు V2, V3, V4లు వస్తాయి. తర్వాత లిజన్ అంటే వినుట. దానికి V2, V3, V4లు. లిజన్డ్, లిజనింగ్. తర్వాత రీడ్ అంటే చదువుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. రీడ్ అంటే చదువుట అని చెప్పుకున్నాం కదా. రెడ్, రీడింగ్ అనేటటువంటి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు వస్తాయి. రీడ్కి రెడ్, రీడింగ్. తరువాత రైట్ అంటే వ్రాయుట. దానికి వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4లు. రోట్, రిటర్న్, రైటింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు వస్తాయి. రైట్కి రోట్, రిటర్న్, రైటింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు వస్తాయి. ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. డూ అంటే చేయుట. దానికి డిడ్, డన్, డూయింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు వస్తాయి. V2, V3, V4లు. తర్వాత గో అంటే వెళ్ళుట. వెంట్, గాన్, గోయింగ్. V2, V3, V4లు వరుస పెట్టి వస్తాయి. కమ్ అంటే వచ్చుట. కేమ్, కమ్, కమింగ్. తర్వాత సీ అంటే చూచుట. సా, సీన్, సీయింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. V2, V3, V4లు. లుక్ అంటే చూచుట. లుక్డ్, లుకింగ్. తర్వాత వాచ్ అంటే చూచుట. వాచ్డ్, వాచింగ్. హియర్ అంటే వినుట. హియర్డ్, హియరింగ్ అనేటటువంటి V2, V3, V4లు వెర్బ్ ఫామ్లు వస్తాయి. లిజన్ అంటే వినుట. లిజనింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు వస్తాయి. రీడ్ చదువుట. రెడ్, రీడింగ్. తర్వాత రైట్ అంటే వ్రాయుట. దానికి రోట్, రిటర్న్, రైటింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్లు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.